ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, సమయం యొక్క పిలుపు అంటే దాతగా అవ్వండి అంటున్నారు. దేవతలుగా అయ్యి దాతగా అవ్వండి అంటున్నారు. తర్వాత సత్యమైన మనసు యొక్క సంతోషమే ఈ ప్రపంచం యొక్క దుఃఖాలన్నిటిని కూడా దూరం చేస్తుంది. అలాగే ఈ సంతోషమే బాబ్దాదా యొక్క అనుభూతిని అనుభవం చేయిస్తుంది అంటున్నారు పరమాత్మ. సత్యమైన మనసు యొక్క సంతోషం. ఈ సంతోషమే ప్రపంచం యొక్క దుఃఖాలన్నిటిని కూడా దూరం చేయిస్తుంది. బాబ్దాదా యొక్క అనుభవం చేయిస్తుంది అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు? మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్య విధాత సర్వశక్తుల దాత బాబ్దాదా నలువైపులు ఉన్న పిల్లలందరిని చూసి హర్షిస్తున్నారు. మధువనంలో సన్ముఖంగా ఉన్న దేశ విదేశాల్లో స్మృతిలో వింటున్నా చూస్తున్నా ఎక్కడ కూర్చున్నా కానీ మనసుతో సన్ముఖంగా ఉన్నారు. ఆ పిల్లలందరిని చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. మీరు అందరూ కూడా సంతోషిస్తున్నారు కదా. పిల్లలు కూడా సంతోషం, బాబ్దాదాకు కూడా సంతోషం. మనసు యొక్క సదా సత్యమైన ఈ సంతోషమే ప్రపంచం యొక్క దుఃఖాలన్నిటినీ దూరం చేస్తుంది. మనసు యొక్క ఈ సంతోషం ఆత్మలకు బాబా యొక్క అనుభూతిని చేయిస్తుంది. ఎందుకంటే బాబా కూడా సర్వ ఆత్మలకు సదా సేవాదారి. మరి పిల్లలని మీరు అందరూ కూడా బాబాతో పాటు సేవలో సహయోగులు. సహయోగులు కదా. బాబా యొక్క సహయోగులు. మరి విశ్వంలోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనం చెప్పే సేవలు సదా ఉపస్థితులై ఉంటున్నారు. సదా సేవదారులు. కేవలం 4 గంటలు లేదా 6 గంటలు సేవ చేసేవారు కాదు. ప్రతి సెకను సేవ వేదికపై పాత్రను అభినయించే పరమాత్మ సహయోగులు. స్మృతి ఎలా అయితే నిరంతరం ఉంటూ ఉందో అదే విధంగా సేవ కూడా నిరంతరం ఉండాలి. మిమ్మల్ని మీరు నిరంతర సేవదారుగా అనుభవం చేసుకుంటున్నారా? లేక 8 గంటలు 10 గంటలు సేవదారులా? ఈ బ్రాహ్మణ జన్మయే స్మృతి మరి సేవ కోసం. ఇంకేమైనా చెయ్యాలా ఏమిటే? ఇదే కదా. ప్రతి శ్వాస ప్రతి సెకను స్మృతి మరి సేవ వెనువెంట ఉండాలా? లేక స్మృతి యొక్క గంటలు వేరేగా సేవ యొక్క గంటలు వేరుగా ఉంటాయా? కాదు కదా. మంచిది. సమానత ఉందా? ఒకవేళ 100% సేవ ఉంటే 100% స్మృతి ఉందా? రెండిటి సమానత ఉందా? తేడా ఉంటుంది కదా. కర్మయోగి అంటే కర్మ మరి యోగం, సేవ మరి స్మృతి యొక్క సమానత ఉండాలి అని అర్థం. ఒక్క సమయంలో స్మృతి ఎక్కువగా సేవ తక్కువగా ఇలా ఉండకూడదు. లేక సేవ ఎక్కువగా స్మృతి తక్కువగా ఉండకూడదు. వేదికపై ఉన్నంతసేపు ఆత్మ మరి శరీరం వెనువెంట ఉంటాయి కదా. వేరు అవగలమా ఏటా? అలాగే స్మృతి మరి సేవ వెనువెంట ఉండాలి. స్మృతి అంటే బాబా సమానంగా స్వయం యొక్క స్వమానం కూడా స్మృతి ఉండాలి. బాబా స్మృతి ఉన్నప్పుడు స్వమానం యొక్క స్మృతి కూడా స్వతహాగానే ఉంటుంది. ఒకవేళ స్వమానంలో ఉండకపోతే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు అని అంటున్నారు బాబా. స్మృతి ఉండకపోతే స్వమానం యొక్క స్మృతి కూడా స్వతహాగా ఉండదు అంటున్నారు పరమాత్మ. స్వమానం అంటే బాబా సమాన స్థితి. ఓం